ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, యెహోవా, వారు నీ ప్రజలను నలగగొట్టుచున్నారు, నీ స్వాస్థ్యమును బాధించుచున్నారు. కీర్తన గ్రంథము 94వ అధ్యాయము 6వ వచనము. విరోధులు దేవుని ప్రజలను చాలా బాధపడుతున్నారంట. ఎంతగా అంటే విధవరాలను, పరదేశీలను, అనాథలను చంపేస్తున్నారంట. బ్రతుకున్న వారినేమో బానిసలుగా చేసుకుని హింసిస్తున్నారంట. దేవుడు చూడట్లేదని, దాని గురించి దేవుడు ఎంక్వైరీ చేయట్లేదని, బాధపడట్లేదని విరోధులు ఊహించుకొని ఇంత దారుణంగా దేవుని ప్రజల మీద ప్రవర్తిస్తున్నారంట. అయితే దేవుడు చూస్తూ ఊరుకునేవాడా? కాదు కదా. బుద్ధిహీనుల్లాగా దెబ్బకు దెబ్బ వేయడు నా దేవుడు. దెబ్బ పడిందంటే తిరిగి కోలుకోలేరంతే. ఏమన్నా మాట్లాడరు. ఉమ్ము వేస్తే తుడుచుకొని వెళ్ళిపోతారు. చెంప మీద కొడితే ఇంకో చెంప చూపిస్తారు. వీళ్ళు చేతకాని వాళ్ళు అని అనుకునే ప్రతి ఒక్కరికి, అలా బాధ పెట్టిన ప్రతి ఒక్కరికి నా దేవుడు సమాధానం చెప్పే రోజు ఒకటి వస్తుంది. మీరు పెట్టే హింసలే కనిపిస్తున్నాయి మీకు, కానీ మీ ఫ్యూచర్ ఎంత దారుణంగా ఉండబోతుందో మీకు తెలియదు. జాగ్రత్త. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.